సో వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం ఆదర్శ్ నగర్ ఏరియాలో ఉన్నాము. గత 3 సార్లు కూడా వెలగపూడి ఈస్ట్ నుంచి అయితే పోటీ చేసి గెలిచారు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఎంవివి సత్యనారాయణ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పోటీ చేయబోతున్నారు. టీడీపీకి మంచి పట్టున ప్రాంతంగా కూడా చెప్తారు ఈ ఆదర్శ్ నగర్. అసలు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అసలు ఈసారి ఎవరు కోట అయిపోతున్నారని. టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతం ఇది. ఈసారి ఎలా ఉండబోతుంది, ఎవరిని ఎన్నుకోబోతున్నారు, ఎమ్మెల్యేగా ఎవరు కోట అయిపోతున్నారు, ఎంపీగా ఎవరు కోట అయిపోతున్నారు? లేదండి, మా జగన్ వచ్చి అమ్మఒడి వచ్చింది, మా పిల్లలకి చదువుకి బాగా కాపాడాడు, అన్నీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు మీకు ప్రస్తుతానికి ఎమ్మెల్యే అంటే ఇక్కడ వెలపూడి రామకృష్ణ. ఆయన ఎలా ఉంటుంది, ఆయన పనితీరు ఎలా ఉంటుంది? ఆయన పంత్రం అంటే మరి ఇప్పుడు వచ్చి నాకేం తెలియదండి, అన్ని మా ఆయన గారికి తెలుసు. కానీ జగన్ వచ్చి కొంచెం మాకు కొంచెం బాగుంది. జగన్ ఏం చేశారు మీకు? అమ్మఒడి వేసారు, మా అత్తగారు చేయత్ వేసారు, ఇల్లు వచ్చింది. మాకేమీ రాలేదండి. పొదుపులో 2 మార్పు వచ్చింది. మాకేమీ రాలేదు, ఇల్లు కూడా రాలేదు. ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడ చేసాము, మాకు ఏమీ రాలేదు. ఏమి మా అమ్మ మేము ఇక్కడే పెరిగాం, మాకేమీ రాలేదు. ఈసారి ఎంవివి వెలగపూడి పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? అలా అంటే మనం చెప్పలేం కదండి. ఇప్పుడు చెప్పలేమా? జగన్ ఝాన్సీ తెలుసమ్మా? తెలుసండి. టీడీపీ నుంచి భరత్ తెలుసా? తెలుసా? ఐడియా ఉందా మీకు? అంత ఐడియా ఏం లేదండి, చదువుకోలేదు. ఎవరు కూడా అంటే ఇప్పుడు ఏం చెప్పలేము. మా మనసులో ఏముందంటే అదే. ఎవరున్నారు మీ మనసులో? జగన్ ఉన్నారండి. జగన్ ఉన్నారు. ఇంకా జగన్ చూసే ఓటేస్తారా? లోకల్ అభ్యర్థి అవసరం ఇన్ని తీసుకున్నాం కదండి, ఆ మాత్రం వేయాలి కదా. తీసుకున్నాను. రుణం తీర్చుకుంటారా? అంతేనా? ఎలా వస్తుంది ఈసారి జగన్ వస్తే ఏం చేస్తారని? ఈసారి జగన్ గెలిస్తే ఏం చేస్తారు మీకు? మాకు ఇల్లు పథకాలు ఇచ్చింది, మేము ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా ఎవరికైనా. వాళ్ళకొకటి వీళ్ళకొకటి.